భూమే కాకుండా ఈ భూమండలం లాంటి ఎన్నో లోకాలు, అద్భుతమైన లోకాలని మీరు స్వయంగా వీక్షించారు. అట్ ది సేమ్ టైం ఎంతోమంది మాస్టర్స్ యొక్క అనుభవాలని గ్రంథాల రూపంలో ఉంచారు. మరి వీటన్నింటిని తెలుసుకుంటేనేనా మనిషి ఇక్కడ ఎలా జీవించాలో, ఆ యొక్క అద్భుతమైన ఇంకా ఎంత అద్భుతంగా జీవించగలడో అనేటువంటి విషయాన్ని నేర్చుకోగలడంటారు. మనకి మరణం ఏమని చెప్తుందంటే, ఎప్పుడు కూడా మన మరణము మనం ఎంత అద్భుతంగా జీవించాలో మరణం నేర్పిస్తుంది మనకి. ఓకే. అందుకే ఒక మాస్టర్ ఉన్నారు, కార్లోస్ కాస్త్రినా అని. ఆయన డాన్ జువాన్ అనే మాస్టర్ దగ్గర నుంచి శుశ్రూష చేసి, శిష్యరికం చేసి ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, దివ్య జ్ఞానాన్ని పొందారు. డాన్ జువాన్ గారు చెప్పేవాళ్ళు కార్లోస్ కాస్త్రినాకి, నీ యొక్క చావు 6 అడుగుల డిస్టెన్స్లో వెయిట్ చేస్తుంది నీ పక్కన అని ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఓకే. అది ఎప్పుడైనా రావచ్చు నీ దగ్గరికి. వచ్చే లోపల నువ్వు బాగా జీవించు. నీ చావు నీ దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు నాకు టైం కావాలి, ఇంకొంచెం కావాలంటే కుదరదు అనమాట. నీ శరీరం అప్పటికే రూయిన్ అయిపోద్ది, అప్పుడు కుదరదు. ఆది శంకరాచార్య గారు అదే చెప్పారు, సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షతి డుక్రుయిన్ కరణే. నువ్వు శరీరంలో నువ్వు ఉన్నప్పుడే నువ్వు చేయాల్సిన సాధన చేసుకోవాలి. నేను 80 years తర్వాత నేను సాధన చేసుకుని జ్ఞానాన్ని పొంది అప్పుడు జీవిస్తానంటే కాదు. మనం పుట్టినప్పుడేమో మనం ఈ లోకం అంతా మాయలా ఏదో కన్ఫ్యూజన్లో బతుకుతాం. చిన్నప్పుడు బాల్యంలో అంత ఆటలతో సరిపోద్ది, యవనంలో కోరికలతో సరిపోద్ది, మధ్య వయస్కు వచ్చిన తర్వాత పెళ్ళి, పెటాకులు, బంధాలు వాటితో సరిపోద్ది. తర్వాత కొంచెం పెరిగిన తర్వాత ఆ వయసులో కూడా బాధ్యతలు, మీ కుటుంబ బాధ్యత, ఎన్ని బాధ్యతల్లో ఇరుక్కుపోతాం. అందుకే ఆదిశంకరాచార్యులు చెప్పారనమాట, నువ్వు అన్నీ ఉంటాయి, ఎప్పుడు ఉండే స్టోరీసే. నువ్వు చిన్న వయసు నుంచే ఈ జ్ఞానాన్ని తీసుకోవాలి. మరణం ఉంది, అదేం చెప్తుందంటే నువ్వు సరిగ్గా జీవించు, అద్భుతంగా జీవించు. ఎలా జీవించాలంటే ఎరుకతో జీవించాలి. ఈ జ్ఞానాన్ని స్వానుభవంతో గడించి జీవించాలి. ఏదైతే మనం అనుకున్నామో ఈ ఆత్మజ్ఞాన శాస్త్రం గురించి, మరణాంతర జీవితం గురించి కొన్ని అనుభవాలు మనకు కలుగుతాయి ధ్యానంలో. ఆ జ్ఞానాన్ని తెలుసుకుని ఇక్కడ అద్భుతంగా జీవించాం. ఓకే. మనం ఒకరోజు హాయిగా నవ్వుకుని డ్యాన్స్ చేసి పాడుతూ జీవించకపోతే అది జీవితమే కాదు. చాలామంది వరకు ఆముదం తాగిన ముఖాల్లాగా ఏదో ఏడుస్తూ ఏదో భారంగా జీవిస్తుంటారు. మరణం ఏం చెప్తుందంటే, నవ్వరా, నవ్వి జీవించు, డ్యాన్స్ చేసి జీవించు, పాడుతూ జీవించు, ఆడుతూ జీవించు అని చెప్తుంది. అందుకే మరణాంతర జీవితం అనే ఈ సబ్జెక్టు ఎంతో ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. క్రికెట్ మ్యాచ్ ఒక ఇన్ని ఓవర్స్ అని ఉంటాయి. ఈ ఓవర్స్లో మనం ఎన్ని రన్స్ తీసుకుంటాము, ఎన్ని వికెట్లు తీసుకుంటాము, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. నేను ఈ ఓవర్స్ తర్వాత నేను బాగా ఆడతానంటే కాదు. ఇది ఒక మనం క్రికెట్ మ్యాచ్లోకి వచ్చాం. ఇక్కడ భూమండలం అనేది ఒక క్రికెట్ మ్యాచ్ అనుకుందాం, ఒక ఆట. ఈ ఆటలో మన టైం పీరియడ్ మనం ఏదైతే అక్కడ ఎన్నిక చేసుకుని వస్తామో, ఒక 8 years అనుకుందాం. ఒక్క క్షణాన్ని మనం వేస్ట్ చేసినా కూడా, వృధా చేసినా వేస్ట్ అయిపోయినట్టే, మళ్ళీ రాదు. అక్కడ ఆ క్రికెట్ మ్యాచ్లో ఎలా ఆడతారు వాళ్ళు, ప్రతి ఒక్కటి వాళ్ళు ఎంతో శ్రద్ధ పెట్టేసి, ఏకాగ్రత పెట్టి, వెరీ ఫోకస్డ్గా ఆ గేమ్ ఆడతారు. అలానే ఈ అర్త్ గేమ్ కూడా అంతే, ఇక్కడ అర్త్ లైఫ్ కూడా అంతే. మనం ప్రతి క్షణము మధుర క్షణమే, ఎవ్రీ మూమెంట్ ఈజ్ ప్రెషస్ అని గుర్తుపెట్టుకోవాలి. అది మనం వేస్ట్ చేసుకుంటే, ఏది వేస్ట్ చేసినా పర్లేదు, కానీ టైంని మాత్రం వేస్ట్ చేస్తే మళ్ళీ తిరిగి రాదు. ఓకే. డబ్బులు పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు, ఏ రిలేషన్షిప్స్ పోయినా మళ్ళీ ఏదో చేసుకోవచ్చు, మళ్ళీ ఫామ్ చేసుకోవచ్చు రిలేషన్షిప్స్. కానీ కాలము వృధా చేసామనుకోండి, వెళ్ళిపోయింది అంతే. మనకి మళ్ళీ ఆ కాలాన్ని నాకు కావాలంటే కెప్టెన్ ఎంపైర్కి చెప్తారు, మీరు నాకు ఇంకొక ఎక్స్ట్రా ఓవర్ ఇవ్వండి అంటే కుదరదు. ఓవర్స్ అయిపోయింది, క్రికెట్ మ్యాచ్ క్లోజ్. సో ఆ పైనుంచి అందరూ కూడా కెమెరాలు పెట్టుకుని చూస్తుంటారు, అంత బైనాక్యులర్స్. ఎట్లా క్రికెట్ స్టేడియంలో ఎలా చూస్తారు అందరూ ప్రేక్షకుల్లాగా, స్పెక్టేటర్స్, అలా పైలోక వాసులంతా మనం ఎలా ఆడుతున్నాం ఇక్కడ
అనేది చూస్తుంటారు. ఓకే. సో కొంతమంది సచిన్ టెండూల్కర్ బాగా ఆడుతుంటారు, బాగా నిష్ణాతులు. ఎస్ సార్. ఎందుకంటే వాళ్ళు బాగా తలపడిన వాళ్ళు, బాగా బ్రహ్మజ్ఞానులు. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎస్ సార్. అంటే ఈ ధ్యానంలో కూడా కొంతమంది బాగా ఆత్మజ్ఞానం బాగా పండిన తర్వాత వాళ్ళు ఇక్కడ భూమండలం అనే ఆటలో బాగా ఆడుకుంటారు అనమాట. మధ్య మార్గంలో ఉండి అన్నిటినీ స్వీకరిస్తూ, అన్నిటినీ ఎంజాయ్ చేస్తూ, అన్ని రకాలైన అనుభవాలని పొందుతూ హాయిగా జీవిస్తారు. సో ఈ జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అద్భుతమైనటువంటి జ్ఞానం, మరణాంతర జీవితం. కానీ మరణం ఉంది కదా అని కొంతమంది ముందుగానే దాన్ని ఏమంటారు, డిప్రెషన్కి వెళ్ళిపోయి ఎట్లాగో చచ్చిపోతాను కదా, ఎందుకు జీవించడం అని కొంతమంది అనుకుంటారు. కానీ ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఎంతో అద్భుతంగా జీవించేట్టు చేస్తుంది. మనం ఎప్పుడో చచ్చిపోతాం కదా, వైరాగ్యం వచ్చేసి ఇప్పటి నుంచే చచ్చిపోవడం స్టార్ట్ కాకూడదు అనమాట. చాలామంది అనుకుంటారు. ఓకే. అది మిస్ఇంటర్ప్రిటేషన్. మనం ఈ జ్ఞానాన్ని వేరే రాంగ్గా అర్థం చేసుకున్న వాళ్ళం. అంటే కొంతమంది ఈ లైఫ్కి ఇంతేనా, ఇంకా డెత్ వచ్చేస్తుంది కదా, ఇప్పుడే చచ్చిపోతాను ఏముంది, అక్కడ హాయిగా ఉంటుంది కదా అనుకుంటారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. అది వెరీ రాంగ్. అది మనం వచ్చిన పర్పసే ఇక్కడ చక్కగా ఎంజాయ్ చేయడానికి, ఇక్కడ ఉండి భూముల్లో ఉండి ఎన్లైటన్మెంట్ పొందడానికి. అంటే నేనెవరిని అని మర్చిపోయిన ఈ బొందిలో ప్రాణం ఉండగా మనం తెలుసుకోవాలి. ఓకే. దాన్ని జీవన్ముక్త స్థితి అంటాం. ఎస్ సార్. సో జనరల్గా ఇదంతా మిస్ఇంటర్ప్రిట్ చేసుకోవడం వలన చాలామంది యాంటై లైఫ్ అయిపోతారు. అంటే జీవితాన్ని జీవించకుండా మరణం వైపు వెళ్ళిపోతుంటారు. హాయిగా జీవించాలి.